ఈ క్షేత్రానికి దారి ఇది. ఇది మన టెంపుల్కి వచ్చే దారి, వచ్చేది పోయేది అన్నిటికీ ఇదే దారి. 2 దారులు ఉన్నాయి ఇక్కడ, అక్కడ ఒక దారి, ఈ దారి. ఇలా 2 దారులకు మధ్యలో నీటి ప్రవాహం, నీటి దార. అసలు ఎంతో ఆహ్లాదమైన ఈ వాతావరణము, నీటి సవ్వడులతో ప్రకృతి కొండ అంచున కొండ గృహాలలో నిర్మితమైన ఈ క్షేత్రం పేరు భైరవకోన, ప్రకాశం జిల్లా. మమ్మల్ని ప్రాంతానికి ముద్దల రవిశంకర్ తీసుకొని రావడం జరిగింది. మేము వచ్చే దారిలో మాకు ఈ క్షేత్రం దగ్గర అంటే మేము వచ్చి చూసుకోవడం జరిగింది. అన్ని శివలింగాలు విత్ క్షేత్రపాలకులతో ఉన్నాయి ఇక్కడ. చూడండి ప్రతి ఒక్కటి ఈ విధంగా. అసలు చిత్రంలో విష్ణువు శైనవుడే కాదు, వైష్ణవులు కూడా ఉన్నారు. అంతా కలిపే ఉంది, అందరూ ఒకటే అనేదానికి ఇది ఒక నిదర్శనం. శైనవులు లేరు, వైష్ణవులు లేరు, అందరూ హిందువులే, అందరూ హైందవులే. వీడియో చూస్తాను. శ్రీ భైరవేశ్వర స్వామివారి దేవస్థానము, భైరవకోన. రుద్రలింగం, శశినాగలింగం, గణనాథుడు, శివలింగం, అదే బ్రహ్మ కాదు, క్షేత్ర పరిపాలకుడు. శ్రీముఖ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో వినాయకుడు, ఇతర కోనేరు జలధారులు. కాలభైరవేశ్వర స్వామి గుడి మొదటిగా దర్శనం చేసుకున్నాం, వీడియో తీయలేకపోయాను. ఇలాగా ఈ కాలవంబడి కూడాను ఈ స్వయంభూ లింగాలు, స్వయంభూ దేవతలను ప్రతిష్ఠించడం జరిగింది. మనం ఈ నీటి దారిలోనే నడుచుకుంటూ రావచ్చు, లేదా ఇటు మెడికల్ ద్వారం నుంచి నడుచుకుంటూ రావచ్చు. ఈ 2-3 దారులు ఉన్నాయి ఇక్కడికి రావడానికి. చూసారుగా. త్రిముఖ అమ్మవారు, మూల విరాట్టు, అయ్యవారు 100 సంవత్సరాలకు పైన ఉన్న శివలింగాలకు మాత్రమే ఆ గీతలు కనబడతాయి, మీరు గమనించాలి. అమ్మవారి కళ్ళు చూడండి, 4 కళ్ళు. త్రిముఖ అమ్మవారు. మీకోసమని మేము దగ్గరికి తీయడం మొదలైంది. యాక్చువల్గా ఇక్కడ కెమెరా పర్మిషన్ లేదన్నారు, మేము పర్మిషన్ తీసుకొని తీస్తున్నాం. ఇది అమ్మ తల్లి, జగత్ని కాపాడు తల్లి, అమ్మ తల్లి. అయ్యా కాలక్రమంలో నంది నీటి ప్రవాహంలో ఒరవడికి ఇది అయిపోయింది.
అష్టకాల ప్రచండ భైరవలింగం స్వామి టెంపుల్ స్వయంభూగా ప్రతిష్టాత్మకం కాలభైరవ. శ్రీశైలం మల్లికార్జున స్వామి శివలింగం. నగరేశ్వర లింగం లాగా ఉన్న స్వాములు. ఇక్కడికి వెళ్ళిన చెత్త పాలకుల్లాగా ఉన్న స్వాములు. స్వామి గణనాథుడు కొండకే స్వయంభూగా ఒకే కొండకు ప్రతిష్ఠించడం జరిగింది. ఒకే కొండలోనే మలచడం జరిగింది స్వాముల వార్లను. చూడండి, చాలా ప్రతిష్ట కలిగింది. ఇక్కడ చూసిన శివలింగాలు, స్వయంభూ శివలింగాలు, ప్రతిష్టకాలు, కాశీ విశ్వేశ్వర లింగం. ఇక్కడున్న నందిని తీసేశారు చూడండి. చిత్త నిధుల కోసమో ఇంకొక అవసరాల కోసమో తీసేసినారు కొన్ని నందిని. కాశీ విశ్వేశ్వరాలయం. ఇక్కడ కూడా గణనాథుడు, పైన శివలింగం, ద్వారపాలకులు, పటిష్టమైన ద్వారపాలకులు. వాళ్ళ ఆయుధాలు చూసారా ఇటుపక్క కూడా. పైన కూడా చాలా ఉన్నాయి కట్టడాల్లో భాగంగా ఇది.